తొలి రౌండ్ లో నవీన్ యాదవ్ గారికి 8,926 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ లో నవీన్ యాదవ్ కి వచ్చి 62 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. ఇప్పుడు మెట్రో మున్సిపాలిటీ కన్నా మెట్రో లెవెల్ వచ్చే వరకు ఇంకా తక్కువ. ఓకే, హైదరాబాద్ హిస్టరీలో ఇటువంటి పరిస్థితి మనం చూస్తాం. రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఉప ఎన్నిక కాబట్టి 55 కావచ్చు అని అనుకున్నాం. ఒక టైంలో అయితే ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఓటేసాక 65% వెళ్తుంది అనిపిస్తుంది కూడా అన్నారు. అంటే అసభావం వ్యక్తం చేశారు అన్నారు. కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ అంటే రెస్పెక్ట్ లేదు, రెస్పెక్ట్ లేదు. వెరీ అన్ఫార్చునేట్ అండ్ పిటీ పార్ట్. రామ్మోహన్ రెడ్డి గారు, ఇట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపర్ఫెక్షన్ ఇన్ డెమోక్రసీ, లో ఓటింగ్ పర్సెంటేజ్. సో ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి నవీన్ యాదవ్ గారు లీడింగ్ లో ఉన్నారు. నేను స్కిప్ అవుతున్నా సార్. థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఓకే. తొలి రౌండ్ లో నవీన్ యాదవ్ గారికి 8,926 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ లో నవీన్ యాదవ్ కి వచ్చి 62 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి ఓట్లు చెప్తాను. జూబ్లీహిల్స్ తొలి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్ లో కాంగ్రెస్ కు కేవలం 62 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది.